దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనములు. ఈ వీడియో ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం కొన్ని విషయాలను నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. మొదటి నుంచి ఆది కాండంలో నుండి చూస్తే కొన్ని విషయాల వలన ఆత్మీయ జీవితాలు నాశనమైనటువంటి సందర్భాలు చాలా కనపడతాయి. అందులో ఎక్కువగా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అనవసరమైన మాటలు, పనికి మాలిన మాటలు, దేవునికి యోగ్యత లేని మాటలు మన జీవితంలోకి వస్తే మనం వాటిని వింటూ వాటిలో ఉంటే, వాటిని ధ్యానిస్తే ఏమవుతుంది అన్న విషయాలను వాక్యం ద్వారా కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే రెహబాము అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఈ రెహబాము ఎవరంటే సొలొమోను యొక్క కుమారుడు. ఈ రెహబాము క్రీస్తుకు పూర్వం 931 సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశం మీద రాజు అవుతాడు. ఇజ్రాయేలీలు అనగా 12 గోత్రాల ప్రజలకు రాజు అవుతాడు. అయితే ఇతడు రాజు అవ్వగానే అతని కిందున్న వ్యక్తులు, ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులు రాజుగారి దగ్గరకు వస్తారు. రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారికి ఒక విన్నపం తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే 12వ అధ్యాయము 4వ వచనం, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే, మీ నాన్నగారు మా పైన చాలా భారం పెట్టారు. మందిరం కట్టే విషయం కావచ్చు, తన రాజ్యాన్ని కట్టుకునే విషయంలో కావచ్చు, చాలా కష్టపెట్టాడు, ఇబ్బంది పడ్డాము. కాబట్టి రాజ్యం మీది స్థిరపడింది కదా, ఇప్పుడు మంచిగా ఉన్నారు కదా, కాబట్టి మీరేం చేస్తారంటే కొద్దిగా మీరు పెట్టిన బరువును మా మీద తగ్గించండి అని కిందున్న ప్రజలు రాజును అడగడం జరుగుతుంది. అప్పుడు రెహబాము అనే రాజు ఏం చేస్తాడంటే తండ్రి యొద్ద నుండి ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల దగ్గరికి వచ్చి పెద్దలను సలహా అడగడం జరుగుతుంది. 6వ వచనంలో చూస్తే, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికియున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా వారేమన్నారంటే, వారు ఈ దినముననే నీవు జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. తండ్రి ఉన్న కాలంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్పారంటే, మృదువైన మాటలతో వారికి సమాధానం చెప్పు, నేను మీకు సేవ చేస్తాను, సరే ఆలోచిద్దాం అన్నటువంటి మాటలతో వారితో మాట్లాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇతడు ఏం చేస్తాడంటే రెహబాము ఒక మాట తన స్నేహితుల్ని కూడా అడుగుతాడు. ఏమని? అరే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్పారంటే, మాకు మీ నాన్నగారు లోడ్ ఎక్కువ పెట్టారు, బరువు ఎక్కువ పెట్టారు, ఆ బరువును కొద్దిగా తగ్గించండి అని నన్ను అడుగుతున్నారా అని తన స్నేహితులను అడిగాడు. స్నేహితులను అడిగితే స్నేహితులు ఏం చేశారంటే 10వ వచనంలో చూస్తే, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను కానీ నీవు దాన్ని చులకనగా చేయవాలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇమ్ము అని చెప్పి 11వ వచనంలో చూస్తే, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించను, సరే నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును అని వాళ్ళు ఈ సలహా ఇస్తారు. ఇదే సలహాను తీసుకొని వెళ్ళి ప్రజల ముందు ప్రజెంట్ చేస్తాడు. పెద్దలు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్య పెట్టి తన తోటి స్నేహితులు చెప్పినటువంటి మాటను తీసుకెళ్ళి అక్కడున్న ప్రజలతో చెబితే, అప్పుడు ఆ ప్రజలు అంటారు 16వ వచనంలో చూస్తే 12వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి ఇజ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకిలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది,
యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇజ్రాయేలు వారలారా మీ మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడని చెప్పి ఇజ్రాయేలు వారు తమ గుడారాలకు వెళ్ళిపోయారు. ఇతడు చెప్పిన సమాధానము వారికి నచ్చలేదు. ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది. అదే సమయంలో 20వ వచనంలో చూస్తే, మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇజ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి వారందరి మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయారు. ఏం జరిగిందంటే, చెప్పుడు మాటలు వినడం, సరి అయిన ఆ మాటల ప్రకారము నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన తన రాజ్యము, అదే సంవత్సరం అతడు రాజయ్యాడు. క్రీస్తుకు పూర్వం 931 సంవత్సరంలో, అదే సంవత్సరంలోనే రాజ్యం అన్నది రెండుగా చీలిపోయింది. 10 గోత్రాల వారు ఇజ్రాయేలు గోత్రికులుగాను, మిగిలిన 2 గోత్రాలు యూదా గోత్రము, బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు యూదా గోత్రంగాను విడిపోవడం జరిగింది. పెద్దలు చెప్పిన మాట వినక, తన స్నేహితులు చెప్పిన మాటలు విని తీసుకున్న తప్పుడు నిర్ణయము భవిష్యత్తును ఏర్పరిచింది. ఆ భవిష్యత్తులో ఏమైందంటే, అతని రాజ్యం రెండుగా విడిపోవడానికి కారణమైంది. 120 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి రాజ్యము, సౌలు కాలంలో 40 సంవత్సరాలు, దావీదు కాలంలో 40 సంవత్సరాలు, సొలొమోను గారి కాలంలో 40 సంవత్సరాలు, మొత్తము 120 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి ఈ రాజ్యము ఇతడు తీసుకున్న నిర్ణయం వలన, ఇతని మాట తీరు వలన రాజ్యం అన్నది రెండుగా చీలిపోయింది. మన జీవితాల్లో కూడా చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు, అనవసరమైన మాటలు వినడం వలన, ఉపయోగము లేని మాటలు వినడం వలన, ఉపయోగము లేని వ్యక్తులు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు మనతో మాట్లాడడం వలన, వారి మాటలకు మనం ప్రాధాన్యత ఇవ్వడం వలన ఆత్మీయ జీవితాలు కూలిపోవచ్చేమో, నాశనం అవ్వచ్చేమో. ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఇది ఇప్పటి సమస్య కాదు, మనకెంతో బాగా తెలుసు. హవ్వమ్మ గారు పండు దగ్గరికి వెళ్ళినప్పుడు సర్పంచ్ చెప్పిన మాటలు విన్నది. సర్పంచ్ చెప్పిన మాటలు వినడం వలన మనందరి మీదకి ఇప్పటికీ పాపం ఏలుబడి చేస్తుందని వాక్యంలో రాయబడింది. ఒక్క మాట ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసింది, దేవునితో సంబంధాన్ని తెగ్గొట్టింది, దేవునికి ఇష్టం లేని వ్యక్తులుగా మార్చింది, దేవునికి బాధ పెట్టే వ్యక్తులుగా తయారు చేసింది. ఒక్క మాట వినడం వలన మనము ఎలాంటి మాటలు వింటున్నాం? చాలామంది ఇప్పుడున్న కాలంలో ఆ మాటలు ఏమాత్రం పనికిరావు. దేవుని రాజ్యానికి కానీ, ఆత్మీయ జీవితానికి కానీ ఏమాత్రము పనికిరాని మాటలను 24 గంటలు వాటిని వినడానికి ప్రయాసపడే వ్యక్తులుగా చాలామంది ఉంటున్నారు. మనకు తెలియకుండానే ఆ మాటలను విని రెహబాములాగా తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మీయ జీవితం నాశనమయ్యే స్థితిలోకి వెళ్తామేమో. ఒకసారి హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు ఏదైనా సమాచారం చెప్తే ఆ సమాచారం విన్న మనం ఊరుకుంటామా? దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 10 మందికి చెప్తాం. ఆ 10 మంది ఇంకో 10 మందికి, ఇలా లేనిపోని కథలన్నీ మనమే స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం. దానికి కారణం మనం అవుతాం. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, అది ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. అలాంటి మాటలు వినడం వలన, ఆ మాటలను ఇతరులకు చెప్పడం వలన మన ఆత్మీయ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే సందర్భాలు, సమయాలు ఏర్పడవచ్చు. దాని వలన దేవునికి చెడ్డ వ్యక్తులుగా మనం మారచ్చు. ఇంతకుముందు ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. దేవుని యొద్ద నుండి దురాత్మ వస్తే వారి లక్షణాలు 21 లక్షణాలు ఉన్నాయి అని. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పజెప్పెను. అట్టివారు అని చెప్పుకుంటూ 30వ వచనంలో చూస్తే, కొండెగాండ్రు
అదే వచనంలో చెడ్డ వాటిని కల్పించువారు, అదే వచనంలో బింకములాడువారు. కాబట్టి ఇవేంటివంటే దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతే, దేవునికి మనము దూరం అయితే, దేవుడు మనకు దూరం అయితే మనం చేసే పనులు ఇవి. ఏం చేస్తారంటే వాళ్ళు చెడ్డవాటిని కల్పిస్తారంట, బింకములాడతారంట, అంతేకాకుండా కొండెములు చెప్తారంట. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మన ఆత్మీయ జీవితంలో ఏమైనా కనబడుతుందా? ఒకసారి ఆలోచించుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం. అందుకనే ఇలాంటి మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చదివితే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆత్మీయ జీవితంలో మనిషి ఎలా బ్రతుకుతాడంటే దేవుని మాటల వలన బ్రతుకుతాడు. ఆ మాటలను పాటించుట వలన బ్రతుకుతాడు. వాటిని గైకొనుట వలన బ్రతుకుతాడు. లోకంలో ఉన్న మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మనం ఎప్పుడైతే వింటామో అవి ఆత్మీయ జీవితానికి నాశనాన్ని తెచ్చిపెడతాయి. దేవుడు అన్నాడు, నా మాటలను పట్టుకో, గట్టిగా పట్టుకో, వాటిని పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నీ హృదయము పట్టుదలతో నా ఆజ్ఞలను గైకొంటే నీవు బ్రతుకుతావు. అనవసరమైన మాటలు వింటే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. కాబట్టి ఆ మాటలకు దూరంగా ఉందాం. ఎవరైనా మనతో మాట్లాడినా వాటన్నిటినీ, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడమైన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువ, మీకు స్తోత్రములు నాయన. మా జీవితంలో తండ్రి మీరు చేస్తున్నటువంటి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈరోజు నాయన మీ మాటలను గట్టిగా పట్టుకోవాలని, అనవసరమైన మాటలను విడిచిపెట్టాలని, వాటి ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీ మాటలకు దగ్గర అవ్వాలని మీరు చెప్పిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలను మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్యా నీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక.